న్యూస్ కి స్వాగతం. ములుగు జిల్లా వెంకటాపురం మండలం చిరుతపల్లి గ్రామానికి చెందిన లేకం మధుకృష్ణ హైటెక్ కంపెనీ మొక్కజొన్న విత్తన ఉత్పత్తికి 2 ఎకరాల సాగు చేసి దిగుబడి రాక ఆర్థికంగా నష్టపోయాడు. ఈ క్రమంలో విత్తనాలు ఇచ్చిన ఆర్గనైజర్ అప్పు కట్టాలని ఒత్తిడి చేయడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు అని మృతుడి భార్య ప్రసన్న తెలిపారు. ఆత్మహత్య చేసుకున్న లేకం మధుకృష్ణ కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని ఆదివాసీ సంఘాల నాయకులు కోసా నరసింహమూర్తి, ఉయిక శంకర్, పూనెం సాయి, పూనెం ప్రతాప్, సిపిఐ నాయకులు సింజంట, హైటెక్ బేయర్ సిపి, ఆర్గనైజర్ల ఆగడాల నిరసనగా మృతదేహంతో రాస్తారోకో నిర్వహించారు. దీంతో వెంకటాపురం బాజెడ్ రోడ్డు మీద సుమారు 4 గంటల పాటు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. రైతులు నిరసన తెలపడంతో ఎట్టా కీలక హైటెక్ సీడ్ కంపెనీ ఆర్గనైజర్ మన్యం సురేష్ బాబు రైతు మధుకృష్ణ బాధిత కుటుంబానికి తక్షణ సాయం కింద అంత్యక్రియలకు 50,000 సాయం చేశాడు. శనివారం మరో 3 లక్షలు నష్టపరిహారం అందజేస్తామని హామీ ఇచ్చాడు. హైటెక్ కంపెనీ నుంచి రావాల్సిన ఇన్సూరెన్స్ కూడా మృతుడి భార్య ప్రసన్నకు అందించనున్నట్లు చెప్పారు. రిపోర్టింగ్ SR7 టీవీ న్యూస్ రిపోర్టర్ తుర్సత్. చనిపోయిన రైతు కుటుంబాన్ని రైతుల ఆత్మహత్య కారణమైన ఆర్గనైజర్లను వెంటనే అరెస్ట్ చేయాలి. రైతుల ఆత్మహత్య కారణమైన ఆర్గనైజర్లను వెంటనే అరెస్ట్ చేయాలి. రైతుల ఆత్మహత్య కారణమైన ఆర్గనైజర్లను వెంటనే ఆదుకోవాలి. లేకమ్మది కుటుంబాన్ని వెంటనే ఆదుకోవాలి. ఆర్గనైజర్లు రైతు కుటుంబాన్ని వెంటనే ఆదుకోవాలి. లేకమ్మది కుటుంబాన్ని ఆర్గనైజర్లు వెంటనే ఆదుకోవాలి. బహుళజాతి కంపెనీలు భారతదేశం నుండి వెంటనే వెళ్ళిపోవాలి. ఏజెన్సీ నుండి బహుళజాతి మొక్కజొన్న కంపెనీలు వెంటనే వెళ్ళిపోవాలి. ఏజెన్సీ నుంచి బహుళజాతి కంపెనీలు వెంటనే వెళ్ళిపోవాలి. చిత్తపల్లి గ్రామానికి చెందినటువంటి లేకం మధు హైటెక్ కంపెనీ ఇచ్చినటువంటి మొక్కజొన్న వ్యవసాయం 2 ఎకరాలు సాగు చేసి దిగుబడి రాకపోవడంతో మరి ఆయన ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది. చనిపోయినటువంటి మధుకి 3 చిన్నపిల్లలు కూడా ఉన్నారు. అయితే ఈ కంపెనీ సాగు చేయించింది కానీ ఆ సాగు కల్పించేటటువంటి దిగుబడి మాత్రం చాలా తక్కువగా ఇవ్వడం జరిగింది. అయితే ఈ రైతు గత 10-15 రోజుల నుంచి నాకు తక్కువ దిగుబడి వచ్చింది, నాకు నష్టపరిహారం చెల్లించమని చెప్పేసి మరి అధికారుల చుట్టూ కూడా మరి తిరగడం జరిగింది. అయినప్పటికీ కూడా దీనిపైన ఒక విచారణ జరుగుతూ ఉన్నది కానీ అది పూర్తిగా కూడా అది నెమ్మదిగా జరగడంతో ఇప్పటికే 2 రైతులు కచ్చలపు చంద్రరావు అనే రైతు కూడా మరి హైటెక్ 5 ఎకరాలు, అదేవిధంగా చింజంట 5 ఎకరాలు వేసి మరి నష్టపోయి ఆయన కూడా ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది. ఇది 2వ హత్య. ఈరోజు మల్టీనేషనల్ కంపెనీలు ఈ ప్రాంతాన్ని ఒక ప్రయోగశాలగా మార్చుకొని ఈ ప్రాంత అమాయక రైతుల్ని ఆసరాగా చేసుకొని మరి ఇక్కడ మరి విత్తనోత్పత్తి అనేది చేయడం జరుగుతూ ఉన్నది. దీనివల్ల రైతులు ఆర్థికంగానే కాదు ఆరోగ్యపరంగా కూడా వీళ్ళు మరి తీవ్రంగా నష్టపోయేటటువంటి పరిస్థితి ఉన్నది. దీనిపైన కలెక్టర్ గారికి కానీ ఆర్డీఓ గారికి కానీ ఎన్నోసార్లు మేము ఇక్కడ జరుగుతున్నటువంటి సమస్యల గురించి చెప్పినాం. రైతులు ఈ మల్టీనేషనల్ కంపెనీలు ఇచ్చేటటువంటి వ్యవసాయం సాగు చేసి తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. ఆ కంపెనీలపైన నియంత్రణ ఉండాలి. అసలు వాటిని ఎవరు ఈ ప్రాంతానికి తీసుకొని వచ్చిండ్రు, వాటికి అనుమతులు ఉన్నాయా లేవు అని చెప్పి కూడా మేము కలెక్టర్ గారిని పలుమారు కోరినప్పటికీ కూడా ఆయన పూర్తి స్థాయిలో మరి విచారణ చేయకపోవడం వల్లనే ఈరోజు 2 రైతులు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. దీనికి కారణం కూడా మరి ఇది ప్రభుత్వ హత్యగా చూడాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా కార్పొరేట్ కంపెనీలు చేసినటువంటి హత్యగా కూడా మరి 2 హత్యల్ని చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పుడు ప్రభుత్వాన్ని మేము కోరేది ఒకటే, ఎవరైతే చనిపోయినటువంటి కచ్చలపు చంద్రరావు కానీ లేకం మధు అనే యువ రైతులు ఎవరైతే చనిపోయినరో ఈ చనిపోయినటువంటి రైతులను కంపెనీ ఆర్థికంగా ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒక్కో కుటుంబానికి మరి 25 లక్షల చొప్పున మరి ఆర్థిక సాయం చెల్లించాల్సినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా నష్టపరిహారం కూడా మరి పంట నష్టపోవడం వల్ల మరి చెల్లించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా అనుమతులు లేకుండా ఈ ప్రాంతానికి తీసుకొచ్చినటువంటి కంపెనీ కంపెనీలపైన కూడా మరి కఠిన చర్యలు తీసుకొని ఈ కంపెనీలను ఏజెన్సీ ప్రాంతాల్లో పూర్తిగా నిషేధించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఏదైతే బాండు మొక్కజొన్న నకిలీ విత్తనాలతోని ఏజెన్సీ ఆదివాసీ రైతుల్ని చంపడమే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యమని నేను ఈరోజు ఆరోపిస్తున్నా. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల ఆదివాసీ రైతులు
చనిపోవటానికి కారణం వీలే బాధ్యత. ఎందుకంటే ఏజెన్సీ ప్రాంతంలో నకిలీ విత్తనాలు అమ్మి మాత్రం బ్రాండెడ్ అని విత్తనాలతోని ఆదివాసీ రైతులకు ఇచ్చి మోసపోయేళ్ళు. ఇదే చిరుతపల్లి గ్రామాన్ని చెప్పిన యువత నాయకులు ఇద్దరు చనిపోతే ఇంతవరకు కూడా స్థానిక ఎమ్మెల్యే ఇంతవరకు కూడా స్పందన లేదు. ఈ ములుగు జిల్లా మంత్రికి కూడా మరిచిపోయినలు. ఇలాంటి నాయకుల్ని మనం ఓట్లేసి గెలిపించినవని ఈరోజు ప్రశ్నిస్తున్నాం. ఏజెన్సీ ప్రాంతంలో ఒకటే అడుగుతానా, 170 పెసా చట్టాలని ప్రకారంగా ఏజెన్సీ డీలర్షిప్ని ఆదివాసులకే ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. గిరిజనేతుల అక్రమ లైసెన్సుల్ని పూర్తిగా రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఏజెన్సీ ఫిఫ్త్ షెడ్యూల్ ఏరియాలో ఈ ఫిఫ్త్ షెడ్యూల్ ఏరియాలో మాత్రం 170ని అమలు చేసి పెసా చట్టాన్ని ప్రకారంగా ఇది అమలు చేసి ఆదివాసీలకే లైసెన్స్ ఇవ్వాలి. ఏజెన్సీ ప్రాంతంలో మాత్రం ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ చిరుతపల్లి గ్రామానికి యువ నాయకుడైన వాళ్ళకి ఈ ప్రభుత్వం ఆదుకోవాలని 25 లక్షలు నష్టపరిహారం చెల్లించాలి. లేదంటే ఉద్యమం రూపంలో మేము కొనసాగిస్తామని మేము హెచ్చరిస్తున్నాం.